హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు మనం చూద్దాం. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి, మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి, పెళ్ళైనవారు పెళ్లి కానివారు, మీరు మీ లైఫ్లో ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి, ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుందండి, ఓకే. మరి ఈరోజు యూనివర్స్ మా వ్యూస్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వారి పర్సన్ గురించి వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు, యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి. ఎమోషనల్ బ్యాగేజ్, టాక్సిసిటీ, ద ఎండ్, లాయల్టీ, ఫేక్, ఎక్స్పెక్టేషన్, సెల్ఫ్ హీలింగ్, డిపెండెన్స్ అండి. బాటమ్ ముద్దడకు వచ్చి కూడా డీప్లీ హర్ట్, చాలా ఘోరంగా మీకు చాలా హార్ట్ బ్రేక్ అయిందనమాట. మీరు తట్టుకోలేనంతగా అయింది మీకు మీ రిలేషన్లో అన్నట్టుగా చూపిస్తుంది, ఓకే. సో వీటిని క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఓకే. ఎమోషనల్ బ్యాగేజ్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్, ఎమోషనల్ బ్యాగేజ్ కార్డ్కి క్లారిఫికేషన్, ఎమోషనల్ బ్యాగేజ్ కార్డ్కి క్లారిఫైర్, సెవెన్ ఆఫ్ కప్స్ అండి, అండ్ ద హైబ్రిస్కస్ వచ్చింది, ఓకే. మీరు ప్రజెంట్ హైబ్రిస్కస్ పొజిషన్లో ఉన్నారు. ఒక రిలేషన్లో ఘోరంగా మోసపోయారు. ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, మీరు వద్దనుకుని తను వేరే దారి అనేది తను చూస్ చేసుకుని వెళ్ళిపోయారు. లేదా ఈ పర్సన్ చేతిలో మీరు ఘోరంగా మోసపోయారు. మిమ్మల్ని పర్సన్ చాలా కంట్రోల్ చేశారు, చాలా అనుమానించారు. తను తప్పు చేసి మీదే తప్పని పర్సన్ వాదించారు. అండ్ ఎప్పుడు ఈ పర్సన్ తన మేబీ ఒక మృగంలాగా మిమ్మల్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉండడము, బాధ పెడతా ఉండడము, తన మాటల వలన, తన చేష్టల వలన మీరు చాలా ఇబ్బంది పడ్డారండి. అందుకని ఇక్కడ ఎమోషనల్ బ్యాగేజ్ అనేది వచ్చింది. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను భరించేంత శక్తి కూడా నాకు లేదు అన్నట్టుగా మీరు ఇంకా ఆ పర్సన్ని దూరం పెట్టేస్తున్నారనమాట. మీ వల్ల కావట్లేదు, ఓకే. సో ప్రజెంట్ నేను ఏదో ఒకటి చేయాలి, నేను ఇప్పటికే నా ఒంట్లో ఒక్కొక్క పార్ట్ అనేది చచ్చిపోయినంతగా బాధపడుతున్నాను. సో ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి, ఈ పర్సన్ని మర్చిపోవాలి, లేదా ఎలా బతుకుతున్నాను అనేది పర్సన్కి చూపించాలి అన్నట్టుగా మీరు చాలా ధైర్యంగా తయారయ్యారు. సైలెన్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేస్తున్నారు. స్పిరిచువాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది అండ్ హీల్ అవుతున్నారు. కానీ తన మీద ఒక ఫోకస్ అనేది పెట్టే ఉన్నారనమాట, ఓకే, మీ పర్సన్ మీద, ఓకే. అండ్ మీ పర్సన్ మాత్రం తన లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి పర్సన్కి. కాబట్టి ఈ పర్సన్ మిమ్మల్ని మేబీ మీరు వద్దనుకుని పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకోవడము, మేబీ పర్సన్ మీ జ్ఞాపకాలు కూడా తను ఉంచలేదు కావచ్చు తన దగ్గర, అలాంటిది ఏదో చూపిస్తుందండి. మేబీ మిమ్మల్ని కాకుండా ఈ పర్సన్ వేరే చాయిసెస్ ఏదో చూస్ చేసుకున్నారు, అది మీరు ఘోరంగా మోసపోయారు అనేది చూపిస్తుంది అనమాట. చాలా బాధలో ఉన్నారు మీరు ఈ పర్సన్ విషయంలో, ఓకే. మీరు పూర్తిగా ఇప్పుడు హైబ్రిస్కస్ పొజిషన్లో ఉన్నారండి. తెలివితేటలు అండ్ అలాగే స్పిరిచువల్గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడము, ఎలా హీల్ అవ్వాలి అండ్ లైఫ్లో మేబీ ఎలా ఉండాలి, ఎలా బతకాలి అన్నట్టుగా ప్రతి విషయం మీరు తెలుసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. టాక్సిసిటీ కార్డ్కి క్లారిఫికేషన్, టాక్సిసిటీ కార్డ్కి క్లారిఫికేషన్, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ అండి. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ అన్నమాట. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, మీ మీద మీరు ఫోకస్ చేయడం జరుగుతుంది. అంటే మీరు డైలీ మీ వర్క్ మీద మీరు ఫోకస్ చేయడము అండ్ మిమ్మల్ని మీరు బిజీ ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నారనమాట. మేబీ ఎవరి దగ్గర మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా
మిమ్మల్ని తక్కువ చేసిన వారికి మీరు వారికి అప్రోచ్ అవ్వకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయడము అండ్ లేదా సైలెంట్గా మీ వర్క్ ఏంటో మీరు చూసుకోవడము. చూడండి ఈ రోజులల్లో అందరూ అలాగే ఉన్నారు అన్నట్టుగా ఏదో ట్రూత్ లాంటిది ఏదో నిజం తెలుసుకున్నారు మీరు కాబట్టి సైలెంట్ అయిపోయారు. సో పర్సన్కి ఇప్పుడు తనకి క్లారిటీ వస్తుంది మీరు ఏంటిదని. ఈ పర్సన్ మిమ్మల్ని ఇలాంటి వారు అని పర్సన్ అనుకున్నారు కానీ ఇప్పుడు పర్సన్కి వేరే క్లారిటీ వచ్చిందండి. మీరు ఇలాంటి వారు ఏంటిది అనేది ఈ పర్సన్కి క్లారిటీ అనేది వచ్చిందనమాట. సో పర్సన్ ఇప్పుడు రీయూనియన్ కోసం ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు కానీ తను మళ్ళీ మీ గురించి తను ఇన్మేచ్యూర్గా మాత్రమే ఆలోచిస్తున్నారు. ఈ పర్సన్ ఇక్కడ చూడండి 5 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మిస్ అవుతున్నారు అండ్ తన లైఫ్లో వేరే ఛాయిసెస్ ఉన్నా తన లైఫ్లో తనకి ఫుల్ఫిల్మెంట్ లేదు అన్నట్టుగా మేబీ ఏదో తక్కువ అవుతుంది అన్నట్టుగా ఆ ఫీలింగ్ అనేది ఈ పర్సన్కి ఉందన్నమాట. ఓకే సో లైఫ్లో మేబీ అన్నీ ఉన్నా ఏమీ లేనివాడిలాగా ఏమీ లేని దానిలాగా ఏదో ఒంటరితనం అనేది పర్సన్ ఫీల్ అవుతున్నారు. కానీ మీరు ఈ పర్సన్తో ఉన్నప్పుడు తను మిమ్మల్ని సరిగ్గా లెక్క చేయరు లేదా ఎప్పుడు కంట్రోల్ చేస్తూ ఉండడము మిమ్మల్ని వేధించడము అలాంటిదన్నమాట. సో ఎప్పుడు ఇన్మెచ్యూర్గానే ఆలోచించారు మీ విషయంలో ఈ పర్సన్ కానీ ఏ రోజు మెచ్యూర్గా ఆలోచించలేదు అనేది చూపిస్తుంది. తనకి ఇప్పుడు పూర్తి క్లారిటీ వచ్చిందండి. సో మీరు చాలా అందమైన వారు చాలా తెలివైన పర్సన్ అండ్ చాలా క్రియేటివ్ గల పర్సన్ అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. తను అనుకున్నంత తెలివి తక్కువ కానీ లేదా మేబీ మీకు ఏది చేత కానట్టుగా ఈ పర్సన్ అనుకోవడం కానీ అలా ఏదైనా జరిగిందంటే మీరు అలాంటి వారు కాదు. మీ స్థానం అనేది వేరు ఉంది మీరు వేరు అనేది ఈ పర్సన్కి మేబీ మీలో ఇంకొక ఫేస్ అనేది పర్సన్ దూరం నుంచి చూస్తున్నారు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే తను మిమ్మల్ని వేరేగా లెక్కగట్టి పెట్టారండి మీ పర్సన్. అసలు మిమ్మల్ని మేబీ కూరలో కరివేపాకు తీసినట్టుగానే ఇంకా అసలు పనికే రాదన్నట్టుగా తీసి పక్కన పెట్టడం లాంటిదనమాట. ఓకే మీ మాటకు వాల్యూ లేదు మీకు వాల్యూ లేదు లేదా మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా ట్రీట్ చేయడము మేబీ తన లైఫ్లో ఎవరు లేకపోతే సెకండరీ మీకు తను ప్రయారిటీ ఇవ్వడం. ఓకే అలాంటి దాని మీద మీరు చాలామంది విసిగిపోయి ఉంటారు అన్నట్టుగా చూపిస్తుంది. సో మిమ్మల్ని మీరు ఎలా హీల్ చేసుకోవాలి ఎలా బతకాలి అండ్ మేబీ ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది చాలా క్లియర్గా మీకు అర్థమైంది మీ లైఫ్లో ఇప్పుడు. ఓకే అర్థం చేసుకోలేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. Four of Pentacles and Three of Pentacles అండ్ ఇక్కడ కొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్లో రావడమే మీ లైఫ్లోకి కొంతమందికి అండి ఈ మెసేజ్ అనేది డెఫినెట్లీ రెజల్ట్ అవుతుంది. ఓకే మీ పొజిషన్ హయ్యర్లో ఉండడం మీరు ఫినాన్షియల్గా స్టేబుల్గా ఉండడం. ఓకే కాబట్టి పర్సన్కి తనకి ఏదైనా అవసరంలో మీరు అవసరపడతారేమో అనే ఉద్దేశంతో ఈ పర్సన్ వచ్చారు. ఓకే అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిదంటే తను తన లైఫ్లో హ్యాపీగా ఉన్నారు అండ్ ఆల్రెడీ తను సెటిల్ అయిన పర్సన్. ఓకే సో కాబట్టి పర్సన్కి మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మేబీ మీరిద్దరు కలిసి ఉంటే ఓకే చూద్దాంలే ఎప్పుడైనా ఈ పర్సన్ అవసరపడకపోతారా అన్నట్టుగా మిమ్మల్ని ఒక ఆప్షన్ లాగా తన లైఫ్లో తను మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. కానీ పర్సన్ పూర్తిగా మీతో రిలేషన్షిప్ని పర్సన్ మెయింటైన్ చేయలేకపోయారండి. మధ్యలో ఎండ్ చేసుకున్నారనమాట. తన వైపు నుంచి మీరైనా బెనిఫిట్ పొందాలి లేదా మీ వైపు నుంచి పర్సన్ అయినా బెనిఫిట్ పొందాలి. కొంతమందికి 2 మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా సో పర్సన్ అయితే తనకి ఏదైతే మెటీరియల్ థింగ్ కావాలో అది తీసుకున్న తర్వాత ఈ పర్సన్ దూరం అయిపోయారనమాట. మేబీ ఈ రిలేషన్ ఇంకా ముందుకెళ్ళదు ఇక్కడ నుంచి ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా ఈ పర్సన్ చెప్పడం జరిగింది. ఓకే ఈ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి అండ్ తన మైండ్లో ఎప్పుడు మనీకి సంబంధించిన ఆలోచనలు మాత్రమే ఉంటాయి కానీ మేబీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడము బాధపడము ఏడవడము అండ్ ఒకరే జీవితం వారు లేకపోతే అసలు జీవితమే లేదు అన్నట్టుగా అయితే కాదు. కానీ ఇక్కడ మనకి ఇక్కడ 5 ఆఫ్ కప్స్ వచ్చింది కదా మేబీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసుకున్నాను అనే బాధ మాత్రం ఈ పర్సన్లో ఉందన్నమాట తన మైండ్లో. ఓకే లాయల్టీ కార్డ్కి క్లారిఫికేషన్. లాయల్టీ కార్డ్కి క్లారిఫికేషన్. టెన్ ఆఫ్ పెంటికల్స్ అండి అండ్ ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ అనమాట. ఈ పర్సన్ మీ గురించి వేరే వారితో డిస్కషన్ చేయడం జరిగింది.
మీ లైఫ్లో మీ లైఫ్కి సంబంధించిన విషయం ఈ పర్సన్ వేరే వారితో మాట్లాడారండి. ఓకే, ప్రజెంట్ మేబీ రీసెంట్గా కావచ్చు, 1 వీక్ కావచ్చు, లేదా ఓ 2-3 డేస్ కావచ్చు. ఓకేనా, ఈ పర్సన్ మీతో ఎవరితో ఏదో మాట్లాడారు అన్నట్టుగా చూపిస్తుంది. వారు మాట్లాడడం వల్ల ఈ పర్సన్కి ఇంకా క్లారిటీ వచ్చింది మీరేంటిది అన్నట్టుగా, అండ్ ఈ పర్సన్ నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్టుగా తనకి ఏదో క్లారిటీ వచ్చింది. కాబట్టి ఈ పర్సన్ ఇక్కడ నెట్ ఆఫ్ సోర్స్ అనమాట, చాలా ఫాస్ట్గా మూమెంట్ అనేది తీసుకుంటున్నారు మీ లైఫ్లో రావడానికి. ఓకే, ఈ పర్సన్ ఇక్కడ రీబర్త్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. ద డెవిల్, తనలో ఉన్న నెగటివ్ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అదంతా ఈ పర్సన్ కాల్చి బూడిద చేసుకోవాలి అని పర్సన్ అనుకొని ఒక కొత్త వ్యక్తిలాగా చేంజ్ అయ్యి, ఇక్కడ వైట్ కలర్ హార్స్ వచ్చింది కదా, కడిగిన ముత్యంలాగా ఈ పర్సన్ తయారై మీ లైఫ్లో రావాలి. ఇక మీదట ఈ పర్సన్ తను ఆలోచించిన విధానం, తను చేసే పనులు అంత కరెక్ట్ ఉండదు. కానీ ఈ పర్సన్ అవన్నీ చంపుకొని కొత్తగా మీ ముందు కనిపించాలి అని పర్సన్ అనుకుంటున్నారు అనేది చూపిస్తుంది. అండ్ తను స్టక్ అయిపోయినట్టుగా కూడా చూపిస్తుందండి పర్సన్. నేను వ్యాన్స్ వచ్చింది. ఏదో రిలేషన్లో ఈ పర్సన్ మోసపోవడం కూడా జరిగి ఉంటుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ అదే తన రిబర్త్ అయితే చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఒకవేళ తనని తను చేంజ్ చేసుకోవాలి అనుకున్న ఈ పర్సన్ అంత తొందరగా మారే పర్సన్ కూడా కాదండి. ఎందుకంటే తన చేతులకి చూడు గొలుసులు అనేది ఇక్కడ ఒక రాయితో కట్టేసి ఉంది. అంటే తనలో ఉన్న ఆ నెగటివిటీ అనేది ఎప్పటికీ పోదు, కానీ బయట చూపించరు కావచ్చు నాకు తెలిసి. ఓకే, నాకు అలాగే చూపిస్తుంది. ఎందుకంటే తన చేతిలో కాళ్ళు ఇక్కడే గొలుసుతో కట్టేశారు. అండ్ ఈ పర్సన్ మంచివారు కాదనమాట. కాబట్టి ఇక్కడ తన చుట్టూ ఎవరో ఇద్దరు కూర్చొని తనని బంధించేశారనమాట. ఎందుకంటే తన వలన చాలామందికి చెడు జరుగుతుంది, లేదా చాలామందికి పర్సన్ ఏంటంటే ఏదైనా హాని చేసే టైప్ కావచ్చు. ఓకే, కాబట్టి ఈ పర్సన్ని ఇక్కడ బంధించేశారనమాట. ఓకే, అలాగే ఈ పర్సన్ కూడా అలాగే అనమాట. ఎందుకంటే ఇక్కడ 9 ఆఫ్ సోర్డ్స్, తన చేతిలో కాపలేదు, సోర్డ్స్ అనేది ఉంది. ఓకే, అంటే తను మాటలతోనే గాయం చేయగలరు, మాటలతోనే, తన చేతులతోనే, తన ఏదైనా తన నడవడిక ఏదో విషయంగా ఈ పర్సన్ ఎప్పుడూ మీ మనసుకి తను గాయం చేస్తూనే ఉంటారనమాట. ఆ గాయం అనేది మీరు తీసుకోలేకపోతున్నారు. అండ్ ఈ పర్సన్ జెన్యున్గా ఉండరు. చాలా విషయాలు మీ వెనకాల దాచిపెట్టడము, చాలా రహస్యాలు ఈ పర్సన్ నడిపిస్తూ ఉండడము, ఏ విషయం ఈ పర్సన్ నిజం అనేది చెప్పరు, చాలా సీక్రెట్స్ అనేది పర్సన్ దాచిపెడతా ఉండడం. ఓకే, అలా మీరు చాలామంది ఈ పర్సన్ విషయంలో విసిగిపోయి ఉంటారు అనేది చూపిస్తుంది. కానీ పర్సన్ ఇప్పుడు వస్తున్నారు, మీతో హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి. 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా, హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని పర్సన్ వస్తున్నారు. కానీ మళ్ళీ తను గాయం చేస్తారు. ఓకేనా, ఎందుకంటే తన చేతిలో సోర్స్ అనేది ఉందన్నమాట. కాబట్టి వీరిని వీలైనంత దూరంగా మాత్రమే ఉంచాలి. ఓకే, తను చాలా ఫాస్ట్ నిర్ణయాలు తీసుకుంటున్నారు, మీతో రీయూనియన్ కావాలి, మాట్లాడాలి అని. కానీ అంత గుడ్ పర్సన్ అయితే కాదండి తను. మేబీ తనలో ఉన్న నెగిటివిటీ అనేది తను చిన్ననాటి నుంచి అలా ఉంటుందన్నమాట ఈ పర్సన్లో. ఓకే, ఫేక్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. ఫేక్ లవ్ కార్డ్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్ అనమాట. మీరు ఎంతో ప్రేమను పంచారు ఈ పర్సన్ని, కానీ తను మాత్రం ఎప్పుడూ ఫేక్ లవ్ అనేది చూపిస్తూనే వచ్చారు, మిమ్మల్ని తను మోసం చేస్తూనే వచ్చారు అనేది చూపిస్తుందండి. సో ఇప్పుడు మీరు ధైర్యంగా తయారయ్యారనమాట. అండ్ ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్. సో మీరు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడమా, లేదా మీరు కొంతమంది హీల్ అయిపోయారు, హీల్ అవుతున్నారు అనేది చూపిస్తుంది. ఓకే, పర్సన్ ఎంతో ఇష్టం ఉన్నప్పటికీ కూడా పదే పదే మీరు కూడా మోసపోవాలంటే మీకు కూడా అవ్వట్లేదనమాట. అరే ఎన్నిసార్లు మోసపోతాము, ఎన్నిసార్లు బాధపడుతూ ఉంటాము, ఒకసారి 2 సార్లు 3 సార్లు అలా చాలాసార్లు జరిగిపోయి ఉంటుంది. కానీ ఈ పర్సన్లో మార్పు అనేది రావట్లేదు, తను ఎప్పటికీ మారరు అనే విషయం కూడా మీకు అర్థమై ఉంటుంది అనేది కూడా చూపిస్తుంది. సో మీరు ఇప్పుడు మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయడము, మిమ్మల్ని మీరు బిజీ ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉండడము, అండ్ అలాగే మీకు ఎక్కడ మనీ కూడా మేబీ స్టక్ అయిపోయిందంటే మనీ కూడా తిరిగి రావడము, మీ లైఫ్లో ఏదో డోర్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ తన ఫేక్ లవ్ అనేది కూడా మీకు అర్థమైంది. కాబట్టి కూడా మీరు నేను ఎంతో ప్రేమను పంచాను, ఎంతో బాగా చూసుకున్నాను, ఈ పర్సన్కి
మేబీ చిన్న చిన్న హెల్ప్ లాంటిది, లేదా మీరు ఉన్నారు అనే ఆ ధైర్యం ఇవ్వడము, ఇలా చాలా ధైర్యాన్ని ఈ పర్సన్‌కి మీరిచ్చారు. కానీ ఆ పర్సన్ మాత్రం ఫేక్ లవ్ చూపిస్తా ఉండడము, అండ్ అదేంటో మీకు నిజం తెలిసిపోవడము, ఇదంతా జరిగిపోయిందనమాట. సో, కాబట్టి ఎంత చేసినప్పటికీ ఈ పర్సన్‌కి గ్రాటిట్యూడ్ ఉండదు అన్నట్టుగా మీరు, సో, మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకోవడము, మీ మనసుకి మీరు ధైర్యం చెప్పుకొని, సో, పర్సన్ నుంచి దూరం ఉండాలి అని మీరు అనుకుంటా ఉండొచ్చు అనేది చూపిస్తుంది. అండ్ అలాగే మీ లైఫ్‌లో మేబీ మీరు ఇప్పుడు సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ ఈ పర్సన్ క్యారెక్టర్ అనేది మీకు పూర్తిగా అర్థమైంది కాబట్టి ఇలా ఉంటే చాలా కష్టం జీవితంలో. సో, నేను కూడా ధైర్యంగా ఉండాలి. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఒకరు ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలం అనే ఆ థింకింగ్ నుంచి మీరు బయటకొస్తున్నారనమాట. ఎవ్వరు లేకున్నా నేను హ్యాపీగా ఉండగలను అనేది మీకు ఆ కాన్ఫిడెంట్ అనేది మీలో నిండుతుంది అన్నట్టుగా చూపిస్తుంది. ఎక్స్‌పెక్టేషన్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ అండి. పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్. ఓకే, ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ ఉంది అండ్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ అన్నమాట. ఓకే, ఈ పర్సన్ తను ఎలా ఉంటారంటే, తను నిజాలనేది అంత తొందరగా ఈ పర్సన్ తను తెలుసుకోలేరండి. అండ్ అలాగే మిమ్మల్ని పర్సన్ అంత తొందరగా అర్థం చేసుకోలేరనమాట. ఎందుకంటే తన కళ్ళకి గంతలనేది కట్టేసి ఉంది. ఓకే, మీరేం చెప్పిన పర్సన్ వినరు. కానీ వేరే వారు ఏం చెప్పిన పర్సన్ వింటారు. తొందరగా రియాక్ట్ అవుతారు. తొందరగా వినేస్తారు. వారి మాటలు ఈ పర్సన్‌కి తొందరగా వారి మనసుకి తగులుతుందనమాట. కానీ మీరు ఎంత చెప్పినా, ఏం చెప్పినా ఈ పర్సన్ మిమ్మల్ని నెగెటివ్ వేలో చూసారు. నెగెటివ్‌గా అర్థం చేసుకున్నారు. మీరు మంచి చెప్పినా మీరు మంచి చెప్పట్లేదు, చెడు చెప్తున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు. ఓకేనా? సో, అలాంటి క్యారెక్టర్ ఈ పర్సన్ మేబీ మీ పట్ల తన బిహేవియర్ అలా మీరు చూసి ఉంటారు. ఓకే, కానీ ఇప్పుడు మీరు క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అనమాట. మీరు చాలా చేంజ్ అయిపోయారండి. ఇక్కడ ఈరోజు రీడింగ్ చూసిన వారు మాత్రం చాలా చేంజ్ అయ్యారు మీరు. సో, మీ చుట్టూ ఎంతమంది ఉన్నా, ఎవరు ఏమున్నా, మీ చుట్టూ నెగటివిటీ ఏదైతే ఉంటుందో అదంతా మీరు ఎండ్ చేసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మేబీ ధైర్యంగా ఉంటున్నారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారు. అండ్ మిమ్మల్ని మీరు చాలా హీల్ చేసుకున్నారు. దేనికైనా ఇప్పుడు సిద్ధం అన్నట్టుగా చాలా చేంజ్ చేసుకున్నారు. అండ్ మీరు అంతకుముందు ఈ పర్సన్ ఉంటే మేబీ లేకపోతే బతుకుతామో లేదో, లేదా ఉంటామో ఉండమో, ఈ పర్సన్ వదిలి ఉండలేము. తను చీకొట్టినా సరే పర్సన్‌తోనే మీరు ఇంకా తనని చేసేస్తా ఉండడం. ఓకే, అలాంటి వాటి నుంచి అసలు మీరు చాలా చేంజ్ అయ్యారండి. సో, మీలో చాలా ధైర్యం అనేది నాకు కనిపిస్తుంది. అంటే చాలా టాలెంటెడ్ పర్సన్ అండ్ అలాగే చాలా కాన్ఫిడెంట్ పర్సన్ లాగా చూపిస్తుందనమాట. అండ్ ఈ పర్సన్ మీకు అప్రోచ్ అవ్వడానికి కూడా కొంచెం తనకి ఇప్పుడు భయం అనేది మొదలవుతుంది. ఓకే, మిమ్మల్ని దూరం పెట్టిన పర్సన్ తను మీకు డైరెక్ట్‌గా అప్రోచ్ అవ్వలేక ఈ పర్సన్ మేబీ కాల్ ఆర్ మెసేజ్ లాంటిది మీకు పంపించడం లాంటిది జరగబోతుంది. ఓకే, మిమ్మల్ని ఈ పర్సన్ చూసి కొంచెం భయం అనేది మొదలవుతుంది. పర్సన్‌కి భయపడతారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. సెల్ఫ్ హీలింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సో, నాకు మీ లైఫ్‌లో మేబీ ఒక న్యూ పర్సన్ వచ్చేది చూపిస్తుంది. అండ్ అలాగే మీ పాస్ట్ పర్సన్ కూడా రావడం చూపిస్తుంది. ఓకే, కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అంటేనే వారు భయపడి దూరంగా ఉంటున్నారండి. మీకు అప్రోచ్ అవ్వలేక ఈ పర్సన్ దూరంగా ఉన్నారు. భయపడతా ఉండొచ్చు అనేది కూడా చూపిస్తుందనమాట. మీతో మాట్లాడే అంత ధైర్యం వీరికి లేదు. ఓకే, ఎందుకు లేదు వారికి ధైర్యం అంటే, మీరు ఒక స్టార్, ఈ పర్సన్ 7 ఆఫ్ సోర్డ్స్ అన్నమాట. బీట్రేల్ చేశారు, నమ్మక ద్రోహం చేశారు. ఒక మాట ఇచ్చి ఆ మాట నుంచి పర్సన్ పారిపోయారు. నేను నీ చేయి వదలను, లేదా లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉంటాము, మ్యారేజ్ చేసుకుంటాము అని కొంతమంది, మ్యారేజ్ అనేవారే అయితే ఈ పర్సన్ మేబీ మంచి చెడు అని యాక్సెప్ట్ చేయాలి, రెస్పాన్సిబిలిటీస్ కొన్ని తీసుకోవాలి. కానీ పర్సన్ నా వల్ల కాదు అన్నట్టుగా చేతులు ఎత్తేసి పారిపోవడం లాంటిది అనమాట. మీరేమైపోయినా తనకు అనవసరం. సో, తను మాత్రం హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా ఈ పర్సన్ పారిపోవడం ఏదో జరిగింది. సో, అందుకని ఈ పర్సన్‌కి భయం అనేది అవుతుందనమాట. మీరు హీల్ అవుతున్నారండి.
కేవలం మీకిప్పుడు మనశ్శాంతి మాత్రమే కావాలి. జీవితంలో చాలా కష్ట నష్టాలనేది చూసారు. ఇప్పుడు కేవలం మనశ్శాంతి ఉంటే చాలు అనే పరిస్థితికి మీరు వచ్చి ఉంటారనమాట. చాలా విసిగిపోయారు లైఫ్‌లో. ఓకే. అండ్ అలాగే మీరు ఒక స్టార్ లాగున్నారు. సో, అందుకని ఈ పర్సన్ ధైర్యం చేసి తను రాలేకపోతున్నారు. తనలో చాలా మూర్ఖత్వం ఉంది. అండ్ పిల్లి పాలు తాగుకుంటా నన్ను ఎవరు చూడడం లేదు అన్నట్టుగా అనుకుంటుంది కదా! సో, అలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అనమాట తను. సో, కాబట్టి ఈ పర్సన్ ఇన్ని ఘోరాలు చేశాను, ఇంత బాధ పెట్టాను, లేదా ఇన్ని మోసం చేస్తూనే ఉన్నాను ఈ పర్సన్ దగ్గర. కాబట్టి ఎలా వెళ్ళాలి? ఎలా మాట్లాడాలి? అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ డిపెండెన్సీ కార్డ్ వచ్చింది కదా! సో, మీకు అడిక్ట్ అవుతున్నారు. డే టు డే ఈ పర్సన్‌కి మీ మీద మంచి ఒపీనియన్, మీకు అప్రోచ్ అవ్వాలి, మాట్లాడాలి. ఆ ఇంట్రెస్ట్ అనేది పర్సన్‌కి మీ వైపు పెరుగుతుందనమాట. మీ మౌనం వెనుక అసలేమైంది మీకు అన్నట్టుగా ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు అనేది చూపిస్తుంది. డిపెండెన్సీ కార్డ్‌కి క్లారిఫికేషన్. డిపెండెన్సీ కార్డ్‌కి క్లారిఫికేషన్. ద హెరోఫెంట్ వచ్చింది ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి. అండ్ ఇక్కడ డిపెండెన్సీ అండ్ ఎస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ స్వోర్డ్స్ అండి. మీకు మీ పర్సన్‌కి సంబంధించి ఏదైనా కౌన్సిలింగ్ లాంటిది లేదా కోర్ట్ కేసెస్ లాంటిది ఏదో జరిగాయండి. పెద్దలని కలిసి మాట్లాడడం లాంటిది ఏదో జరిగాయన్నమాట. కొంతమంది కాస్ట్ అండ్ రిలిజియన్స్ అనే డిఫరెంట్ ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ మీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. మీరు ఈ పర్సన్ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. ఓకే. అండ్ మేబీ ఇది జరుగుతా ఉండొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ప్రెజెంట్‌లో మాత్రం మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అనేది రావడం జరగబోతుంది. చూపిస్తుంది ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్. పర్సన్ మీకు ఏదో లెటర్ లాంటిది లేదా కాల్ ఆర్ మెసేజ్ లాంటిది చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు. అండ్ తను మేబీ అప్రోచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి చాలా ఉంది. కానీ అంటే ఈ పర్సన్ గడికొకసారి మారిపోయే పర్సన్ మీకు అవసరం లేదు అన్నట్టుగా మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారనమాట. నా లైఫ్ అంటూ నేను చూసుకుంటాను. నాకు అవసరం లేదు. పదే పదే ఈ రిలేషన్‌షిప్‌లో స్టక్ అయిపోవడము, ఈ రిలేషన్‌లో మేబీ ప్రతిసారి హార్ట్ బ్రేక్ అవ్వడం మీకు ఇష్టం లేదనమాట. సో, కాబట్టి మీరు కొంతమంది వేరే వారి హెల్ప్ కూడా తీసుకొని మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్తా ఉండొచ్చు. లేదా మీరు కొంతమందిని అప్రోచ్ అవ్వడం లాంటిదనమాట. మేబీ అస్ట్రాలజర్ లేదా టారో రీడర్స్ అండ్ వారి సజెషన్స్ ప్రకారం మీరు మేబీ మీ లైఫ్‌లో మీరు స్ట్రాంగ్ అయి ఉంటారు అన్నట్టుగా కూడా చూపిస్తుంది. సో, ఇప్పుడు ఈ పర్సనే ఉండాల్సిన అవసరం లేదు అంతగా. పర్సన్ విషయంలో పదే పదే హర్ట్ అవ్వడం కంటే ఒంటరిగా బతకడమే మేలు కదా! అన్నట్టుగా అలాంటి సిట్యుయేషన్‌లో మీరు ఉండొచ్చు. అండ్ వేరే వారి హెల్ప్ కూడా తీసుకొని మీరు మీ లైఫ్‌ని లీడ్ చేస్తా ఉండొచ్చు. అండ్ ముందుకెళ్తున్నారు. అండ్ వేరే వారి సజెషన్ తీసుకొని మేబీ ఎలా మర్చిపోతాము అన్నట్టుగా ఈ పర్సన్ మీద చాలా నమ్మకాన్ని పెట్టుకున్నామండి. కానీ తను పదే పదే మోసం చేసేసరికి తట్టుకోలేకపోతున్నామండి. మేబీ మా లైఫ్ ఏంటో మేము చూసుకోవాలనుకుంటున్నాము. ఈ పర్సన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే తను లేకపోతే మేమేదో బతకలేము అన్నట్టుగానే తన ప్రవర్తన ఉంటుంది. మేబీ తను ఉంటేనే మేమేదో బతుకుని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా అలాంటి ప్రవర్తన అనేది మీకు నచ్చట్లేదనమాట. సో, కాబట్టి మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటున్నారు. అండ్ ఇలాంటి వారు ఉండకపోవడమే బెటర్ అన్నట్టుగా మీరు చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. కానీ మీ పర్సన్ మాత్రం తనకి మాత్రం గుండెలో ఒక్కొక్క కత్తిపోటు దించినట్టుగా ఉందండి. చాలా బాధలో ఉన్నారనమాట. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని చూసే విధానం కరెక్ట్ లేదు. తను మిమ్మల్ని చాలా తక్కువగా అనుకున్నారు. చాలా తక్కువగా చూసారు. కానీ తను చూసింది వేరు. మీ రియాలిటీ వేరనమాట. అరే బాబు! నువ్వు అనుకున్నది వేరు. కానీ నేను వేరు. కానీ నేను ఏదైనా విషయంలో నేను తక్కువగా మీకు కనిపించి ఉంటే నీ కోసం నన్ను నేను తక్కువ చేసుకున్నాను అన్నట్టుగా మీరు ఈ పర్సన్‌ని చూపిస్తున్నారనమాట. ఓకే. కానీ నేను నా రియల్ లైఫ్ నువ్వు రియల్‌గా ఉండాల్సింది ఇలా అన్నట్టుగా చూపిస్తున్నారు. ఓకే. మేల్ ఆర్ ఫీమేల్ అండి. ఇక్కడ ఫీమేల్‌కి, మేల్‌కి అని కాదు. ఓకేనా. సో, అలా ఈ పర్సన్ దగ్గర మీరు ధైర్యంగా కనిపిస్తున్నారు కాబట్టి పర్సన్ ఇక్కడ సో, ఇక్కడ స్వోర్డ్స్ అనేది తను పట్టుకొని వెళ్లారు. పారిపోతున్నారు. కానీ మళ్ళీ ఇక్కడ ఆగిపోయారనమాట. పర్సన్ తను ముందుకు వెళ్ళలేరు, వెనకకి వెళ్ళలేని పరిస్థితిలో తను ఇరుక్కున్నారు. కానీ మీరు మాత్రం స్టార్‌లాగా ఉన్నారండి. నేను చాలా మటికి పాజిటివ్‌గా ఎందుకు చెప్తానంటే, మీరు కూడా ఈ పాజిటివిటీ అనేది మీరు అదే వింటారు. అదే మీ మైండ్‌లో ఎక్కుతుంది.
మీకు తెలియకుండానే అది నా లైఫ్‌లో వస్తదేమో అన్నట్టుగా మీరు పదే పదే ఆలోచించారనుకోండి, అదే మేనిఫెస్టింగ్ అవుతుంది. నేను నెగెటివ్‌గా చెప్పాననుకోండి, నెగటివిటీ అనేది మేనిఫెస్ట్ అవుతుంది. నా లైఫ్‌లో ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా అన్నట్టుగా. ఓకే. కాబట్టి పాజిటివిటీ అనేది మనం గ్రాబ్ చేయాలి. అది మేనిఫెస్ట్ అవుతుంది. దాని ఫలితం మనం చూస్తాం. ఓకేనా? మీకు అర్థమవుతుంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది అనేది చూసేస్తామండి. చాలా ఫాస్ట్‌గా మీ లైఫ్‌లో మేబీ 1 ఆర్ 2 డేస్‌లోనే ఎవరో పర్సన్ రావడం చూపిస్తుందండి నాకు. అండ్ అలాగే ఒక న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఆల్ సైన్స్ వరకు ఎలా ఉంది ఈరోజు? మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూద్దాం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈరోజు ఎలా ఉంది యూనివర్స్ తెలియజేయండి. మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది? మేషరాశి 2 ఆఫ్ సోర్డ్స్ అండి. 2 విషయాల మీద జైల్ అవుతా ఉంటారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. సో చాలా కన్ఫ్యూజన్‌లో ఉంటారు. వృషభ రాశి వారు 10 ఆఫ్ పెంటికల్స్ అండి. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఈరోజు. మిథున రాశి వారు పేజ్ ఆఫ్ కప్స్. మీకు ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది రావచ్చు ఈరోజు. అండ్ అలాగే మీ లైఫ్‌లో ఎవరైనా న్యూ పర్సన్ కూడా రావచ్చనమాట. ఓకే. వారితో మీకు రీయూనియన్ ఉంటుంది. కర్కాటక రాశి వారు 4 ఆఫ్ పెంటికల్స్ అనమాట. ఎవరి మీదైనా కొంచెం పొసెసివ్‌గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ అలాగే ఏదో విషయంగా కొంచెం ఓవర్‌గా ఆలోచిస్తున్నారు కర్కాటక రాశి వారు. అది మంచిది కాదండి. అండ్ సింహరాశి వారు కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండి. చాలా కోపంగా, చాలా ఇరిటేట్‌గా ఉంటారు ఏదో విషయంగా సింహరాశి వారు ఈరోజు. అండ్ కన్యా రాశి వారు 2 ఆఫ్ వ్యాండ్స్ అండి. మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయొచ్చు ఈరోజు. ఓకే. అండ్ తులా రాశి వారు 5 ఆఫ్ కప్స్ అండి. మీరు ఏదో విషయంగా మీలో మీరే బాధపడే ఛాన్స్ అనేది ఉంటుంది. అండ్ వృశ్చిక రాశి వారు 8 ఆఫ్ వ్యాండ్స్ అండి. వృశ్చిక రాశి వారికి మీరు ఏదో గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా మంచి గుడ్ న్యూస్ అండి. సో మిస్ అవ్వకండి. ఎవరైనా కాలర్ మెసేజ్ చేస్తున్నారంటే లిఫ్ట్ చేయండి. ఓకేనా? చాలా మంచి గుడ్ న్యూస్ ఏదో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అండ్ ధనుసు రాశి వారు 10 ఆఫ్ కప్స్ అండి. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. రీయూనియన్ ఉంటుంది. ఓకే. అండ్ మకర రాశి వారు 6 ఆఫ్ కప్స్ అండి. మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు కింగ్ ఆఫ్ కప్స్ అండి. మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు. ఎంత చేసినప్పటికీ ఇంతే ఫలితం అన్నట్టుగా అనుకుంటారనమాట. అండ్ మీనరాశి వారు మీరు ఏదైనా గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే క్లెయిమ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ అండి. టేక్ కేర్.